యంగ్ హీరోలు ఈ మధ్య కలివిడిగా ఉంటున్నారు. ఒక హీరో ఆడియో ఫంక్షన్ కి మరికొంతమంది యంగ్ హీరోలు రావడం, హడావుడి చేయడం ఇవన్నీ చూసిన సినీ జనాలకు బాగానే ఉందనిపిస్తున్నా అదే ఆడియో ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళకి మాత్రం చిర్రెత్తుకొచ్చినట్టు అవుతుంది. అందులోనూ అత్యంత క్రమశిక్షణ గల మోహన్ బాబు ముందు ఇటువంటి వేషాలేస్తే ఇంకెలా ఉంటుంది? అలాంటిది ఆయన తనయుడు నటిస్తున్న సినిమా ఆడియో ఫంక్షన్లో ఇలా చేస్తే ఇంకేమైనా ఉంటుందా? అందుకే ఫుల్లుగా వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. కామెడీ అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ చాలా మంది హీరోలు వేరే హీరోల ఆడియో ఫంక్షన్లలో మరో హీరోను బీభత్సంగా ఆడుకుంటున్నారు. మంచు విష్ణు, రాజ్ తరుణ్లు హీరోలుగా చేస్తున్న ఈడో రకం ఆడో రకం ఆడియో ఫంక్షన్లోనూ విష్ణు అండ్ రాజ్ తరుణ్లు కూడా ఇలాంటిదే ప్రయత్నించారు. పాపం వీరి ప్రయత్నం నిఖిల్ కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. రాజ్ తరుణ్ ఓవర్ అయిపోయి విష్ణు మొదలెట్టిన గే కామెడీని వేరే లెవెల్ కు తీసుకెళ్దాం అని ప్రయత్నించాడు. దీంతో ప్లీజ్ రాజు, నాకు కూడా బ్రెయిన్ లో అంతకంటే క్రేజీ ఐడియాలే వస్తుంటాయి, నువ్వు ఇంకా ఆపే అంటూ కొంచెం కోపంగానే నిఖిల్ చెప్పాడు. ఇదొక ఎత్తైతే రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఇద్దరు హీరోయిన్లను సినిమాలో హెబా పటేల్ బాగా చేసిందంటూ ఆమెపై పూలు జల్లే ప్రయత్నం చేశాడు. అలాగే స్టేజ్ మీద ఒకసారి కూడా తిన్నంగా నుంచోకుండా మాట్లాడేశాడు. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒకరినే పొగడడం అనేది తప్పు, అలా చేయొద్దు రాజ్ తరుణ్, ఇక తిన్నగా నుంచోవు, నాకు తెలుసు అంటూ తిక్కను సరి చేసుకోమని సెలవిచ్చారు. అలాగే హీరో సుశాంత్ కూడా మంచు విష్ణు ఒక్కడినే పొగడటం మోహన్ బాబుకు నచ్చలేదు. మరో హీరో రాజ్ తరుణ్ గురించి కూడా చెప్పాలని, అలాంటి స్నేహభావం పెంపొందించుకోవాలని చెప్పుకొచ్చారు. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్